అనేది ఇక్కడ మనం సమాధానంగా చెప్పుకుంటూ, అందువల్ల ఇలా ఈ జగత్తు రూపంగా పరిణామం చెందుతోంది కాబట్టి ఈ జగత్తును సంకల్ప వికారము అని చెప్పి జ్ఞానులు పిలుస్తూ ఉంటారు. ఇది సంకల్ప వికారం, సంకల్పాన్ని బట్టి తయారైంది ఈ ప్రపంచము అని శాస్త్రాలు జ్ఞానులు తీర్మానం చేశారు. ఇటువంటి ఈ ప్రపంచము సత్యమని చెప్పడానికి వీల్లేదు. అదెట్లా స్వామి సత్యం కాదంటున్నారు మీరు అనంటే, ఎందుకు ఈ మాట అన్నారు అనంటే, ఇది పూర్తిగా అసలైన ఆ బ్రహ్మజ్ఞానము తత్వం ఏదైతే ఉందో అది అనుభవానికి వచ్చినప్పుడు ఇది ఎగిరిపోతుంది. కళ్ళు మూసుకుని అట్లా ధ్యాన సిద్ధిలోకి వెళ్ళిపోయిన వాడికి ప్రపంచం లేదు. ఎన్ని రోజులున్నాడో, ఎన్ని ఏళ్ళున్నాడో, కొన్ని సంవత్సరాల తరబడి ధ్యానంలో ఉన్నవాళ్ళు ఉన్నారు అని మనం పురాణాల్లో వింటాం కదా. అలా ఉన్నవాడికి ప్రపంచం ఏమైంది? జ్ఞానంలో కలిసిపోయింది. అంతే. ఇప్పుడు మనకి తత్వం తెలిసింది, విషయం తెలిసింది, దూరంగా ఉన్నాం, ఏమైంది? దాని నుంచి మనం దూరంగా ఉన్నాము, దీంట్లో మనం ఆనందాన్ని పొందాం కదా. ఆ ప్రకారంగా ఎందుకు ఇది సత్యం కాదు అని అంటే, ఇది జ్ఞానం కలిగిన తర్వాత సత్యం కాదనే అనుభవానికి వస్తుంది కాబట్టి ఇది సత్యం కాదు. ఊరికనే మాటలతో సత్యం కాదు అని చెప్తే లాభం లేదు. ఇది వ్యవహార సత్యంగా కనిపిస్తోంది కాబట్టి ఇది అసత్యము కూడా కాదు. అది ప్రపంచము సత్యము కాదు, అసత్యము కాదు. ఇదేంటి ఇటువంటి మాట ఎవరైనా చెప్తారా? పిచ్చి మాట. సత్యమనైనా చెప్పాలి, లేదా అసత్యమనైనా చెప్పాలి. కానీ ప్రపంచ విషయంలో అలా చెప్పలేం, కళ విషయంలో అలా చెప్పలేం, స్వప్న విషయంలో కళ అనేది నిజమా అబద్ధమా? కలగనేవాడికి నిజం. ఎప్పుడైతే కలగనటం మానేశాడో అప్పుడు అది సత్యం. అంతే, పోయింది, ఎగిరిపోయింది కదా. దాని నుంచి బయటకు వచ్చాడు కాబట్టి, ఇంక దాని నుంచి వ్యవహారానికి వచ్చేసాడు, జాగ్రత్తకు వచ్చేసాడు కాబట్టి స్వప్నం అనేది అసత్యమైపోయింది, ఎగిరిపోయింది కదా. అలా ఇది జ్ఞానంతో లేదు అని తెలుస్తుంది, అనుభవానికి వస్తుంది కాబట్టి సత్యం కాదు. అలాగని ఏదో కుందేటి కొమ్ములాగా పూర్తిగా అసత్యమని కూడా చెప్పడానికి వీల్లేదు, పూర్తి అసత్యము అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందువల్ల అనంటే ఇది వ్యవహారానికి యోగ్యమై వ్యావహారిక సత్యంగా కనిపిస్తోంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఆధ్యాత్మికము, వేదాంతము అని చెప్పి ఉరికే ఏదో నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ వేదాంతము చెప్పే వాళ్ళకి ప్రపంచమంతా అసత్యము, అయితే వాళ్ళకి ఇదంతా ఎందుకు అని అంటారు. అక్కడే మనం తెలుసుకోవాల్సింది వ్యవహార సత్యం అనేది ఒకటి ఉంది. అంటే వ్యవహారాన్ని వ్యవహారం వరకే. ఇది ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారే, మీరు బయట వ్యవహారాలు లోపలికి తీసుకురావద్దు అని అంటూ ఉంటారు. అక్కడే వదిలేస్తాడంతే. ఆఫీసు వ్యవహారం ఆఫీసు వరకు అంతే, అది ఇంట్లో వాళ్ళకి ఎందుకు? ఆఫీస్లో ఎవరో ఏదో అనకూడని మాట అన్నారు, కోపం తెప్పించారు, ఏదో చాలా మనస్సంతా అలజడి అయింది, టెన్షన్ అయింది, ఏదో బాగా ఇరిటేషన్ వచ్చేసింది, దాన్ని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తారా? చాలా తప్పు కదా అది. ఆ ప్రకారంగా ఇది వ్యవహారం వరకు అంతే. ఆ వ్యవహారం వరకు మాత్రమే దీన్ని పెట్టుకోవాలి. ఇదేదో మనతో పాటుగా వస్తుంది అనే భ్రమలో మనం ఉండరాదు. ఇప్పుడు చేసే పాపాలు, అధర్మాలు ఇవన్నీ కూడా ఇదేదో శాశ్వతం అనే భ్రమలో ఉంటారు కాబట్టి చేస్తారు కదా. లేకపోతే అధర్మం ఎందుకు చేస్తారు? పాపం ఎందుకు చేస్తారు? అది లేదు కాబట్టి పాపము, అధర్మము చేస్తూ ఉన్నారు. ఈ దృష్టి ఉన్నప్పుడు ఇది ఇంతవరకే ఏమిటి? ఎవరు 1000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు ఉండేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. రావణాసురులాగానో హిరణ్యకశిపులాగా ఉండేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వాళ్లే పోయారు అన్నన్ని సంవత్సరాలు ఉండి కూడా. కాబట్టి ఈ దృష్టి మనస్సులో ఉన్నప్పుడు ఇది ఇంతవరకే వ్యవహారం, ఓకే, భగవంతుడు ఇంతే రాశాడు, దీంతోనే నడిపించేద్దాం అనే దృష్టితో మనస్సుని ఆధ్యాత్మికం వైపు, భగవంతుడి వైపు మళ్ళించి ఉంటారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ దీనిలో చిక్కుకోరు. అందుకోసం ఈ విషయాన్ని మనకి బోధన చేస్తూ ఉన్నారు.